హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ న్యూస్ అండి. గేల్ కంపెనీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసిందండి. ఈ పొజిషన్స్కి వచ్చేసి భారీ జీతంతో పాటు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేస్తున్నారో వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదండి. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్ అనేది జరుగుతాయి. గేల్కి సంబంధించినటువంటి ఆఫీసులలో ఎక్కడైనా కానీ పోస్టింగ్ అనేది జరగవచ్చు. ఈ వీడియోలో మీకోసం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలని కోరుకుంటున్నాను. మరొక రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో వారందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకురావడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక గేల్ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇచ్చారండి. ఎవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. కాకపోతే మీకోసం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్ని సమ్మరైజ్ చేసుకొని మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీకు తోటి డిస్కస్ చేస్తాను. ఇక నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే, గేల్ కంపెనీ అనేది ఒక మహారత్న పబ్లిక్ సెక్టర్ యూనిట్ అండి. పొజిషన్స్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పొజిషన్స్ అనే డెసిగ్నేషన్స్ తోటి వారు విడుదల చేశారు. ఇక జీతం వివరాలు చూసుకుంటే, పే స్కేల్ వచ్చేసి 60,000 రూపీస్ నుంచి 1,80,000 రూపీస్ వరకు ఉంటుందని చెప్తున్నారు. గ్రేడ్ E2 కింద పే స్కేల్ ఉంటుందని చెప్తున్నారు. బేసిక్ స్టార్టింగ్ పే వచ్చేసి 60,000 రూపీస్ ఉంటుంది. బేసిక్ పేతో పాటు DA, HRA మరియు ఇతర అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. ఇక బెనిఫిట్స్ చూసుకుంటే, మెడికల్, అకామిడేషన్ అండ్ గ్రూప్ ఇన్సూరెన్స్ కింద కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా శిక్షణ తర్వాత, ట్రైనింగ్ తర్వాత పర్మనెంట్ చేసేటటువంటి జాబ్స్ అండి. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే, మనం కేటగిరీ ప్రకారంగా అప్పర్ ఏజ్ లిమిట్ జనరల్ వారికి 26 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్ అండి. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 18th March 2026 వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక ఓబీసీ నాన్ క్రీమిలియర్ వరకు వచ్చేసి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. మ్యాక్సిమం వచ్చేసి 29 ఇయర్స్ ఉంటుంది. SC/ST వారికి అప్ టు 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అప్ టు 31 ఇయర్స్ ఆఫ్ మ్యాక్సిమం ఏజ్ ఉండాలి. అండ్ PWBD వారికి 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. వీటన్నిటి కూడా కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 18th March 2026 అని చెప్తున్నారు. ఇక ఎంపిక విధానం చూసుకుంటే, షార్ట్ లిస్టింగ్ అనేది గేట్ 2026లో వచ్చిన మార్కుల ఆధారంగా వీటి షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఎటువంటి ప్రత్యేకమైనటువంటి రాత పరీక్ష అనేది నిర్వహించారని చెప్తున్నారు. ఇక అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే, ఎవరికైనా సరే అందరికి కూడా 0 అప్లికేషన్ ఫీజు అండి. SC/ST, జనరల్, OBC వారికి ఎవరికి కూడా ఫీజు అనేది లేదని చెప్తున్నారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే, గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఉండాలి. బీటెక్ అండ్ BE చేసిన వారు, ఫుల్ టైంలో కోర్స్ చేసిన వారు ఈ పొజిషన్స్కి అర్హులని చెప్తున్నారు. స్ట్రీమ్స్ వచ్చేసి కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్లో చేసినటువంటి వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. మార్క్స్ క్రైటీరియా చూసుకుంటే, జనరల్, OBC, EWS వారికి మినిమం 65% ఆఫ్ మార్క్స్ ఉండాలి. SC/ST, PW వారికి మినిమం 60% ఆఫ్ పాస్ మార్క్స్ ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. గేట్ 2026 అర్హత సాధించి ఉండాలి. ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ అండి. 2025 పాస్అవుట్ మరియు ఫైనల్ ఇయర్ 2026 స్టూడెంట్స్ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. దాని విధంగా చూసుకుంటే, ఫ్రెషర్స్ కూడా ఈ పొజిషన్స్కి అనే దానికి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. డోంట్ మిస్ దిస్. ఇక మొత్తం ఖాళీలు అనేది చూసుకుంటే, కెమికల్ బ్రాంచ్ వారికి వచ్చేసి 17 పోస్టులు ఉన్నాయండి. ఇన్స్ట్రుమెంటేషన్ వారికి 21 పోస్టులు ఉన్నాయండి. ఎలక్ట్రికల్ వారికి 16 పొజిషన్స్ ఉన్నాయండి. అండ్ మెకానికల్ వారికి వచ్చేసి 16 పొజిషన్స్ ఉన్నాయండి. టోటల్గా చూసుకుంటే 70 పొజిషన్స్ ఉన్నాయండి. ఇక ఉద్యోగ వివరాలు అండ్ లొకేషన్ చూసుకుంటే, జాబ్ టైప్ వచ్చేసి పర్మనెంట్ ఫుల్ టైం పొజిషన్స్ అండి. ప్రొబేషన్ అనేది 1 ఇయర్ ఉంటుంది. ట్రైనింగ్ కమ్ ప్రొబేషన్ అనేది ఉంటుందని చెప్తున్నారు. లొకేషన్ వచ్చేసి ఆల్ ఇండియా పోస్టింగ్, దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోస్టింగ్ ఉండవచ్చు. గేల్ ఆఫీసెస్లో లేదా వారి యొక్క ప్రాజెక్ట్స్లో, జాయింట్ వెంచర్ ఆఫీసెస్లో కూడా ఉండొచ్చు. ఇక దరఖాస్తు చేసుకునే విధానం చూసుకుంటే, గేట్ 2026 అడ్మిట్ కార్డ్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి మీ దగ్గర. దాని తర్వాత అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి GALEonline.comకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ కూడా మీరు క్లిక్ చేసుకొని మీరు వెబ్సైట్కి వెళ్ళవచ్చు. ఇక కెరియర్ సెక్షన్లోకి వెళ్ళండి. దాని తర్వాత గేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. గేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కరెక్ట్గా ఎంట్రీ చేయాలని క్లియర్గా అడ్వైస్ చేస్తున్నారు వారు. ఎలా అప్లై చేసుకోవాలంటే, అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి
online.comకి మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీరు కెరియర్ అనే ట్యాబ్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఈ విండో ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీరు కెరియర్ గ్రోత్ ఎట్ గేల్ని క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది విండో. తర్వాత అప్లయింగ్ టు గేల్ అనేది ట్యాబ్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది విండో. అక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు మాట్లాడుకునేటువంటి పొజిషన్ సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. మీరు ఒకవేళ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అనేది క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు అప్లై చేసుకునే దాని బటన్ని మీరు ట్యాబ్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రిక్రూట్మెంట్ సిస్టమ్ కింద లాగిన్ చేసుకోవడానికి యూజర్ నేమ్ ఈమెయిల్ తోటి ఓటీపీ తోటి పాస్వర్డ్ అనేది మీకు విండో ఓపెన్ అవుతుంది. ఎవరైతే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకునే వారు ఉన్నారో ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఉన్నవారు వారు డైరెక్ట్గా మీ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇచ్చేసి ఓటీపీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అనేది చేసుకోవచ్చు. ఎవరైతే న్యూ రిజిస్ట్రేషన్స్ వారు క్లిక్ చేస్తే ట్యాబ్ వచ్చేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేయాలి. ఈజీగా సింపుల్ ఫామ్ అనేది ఒకటి ఉందండి. మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మీరు ఈమెయిల్ ఐడి అనేది జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు తర్వాత మీరు సబ్మిట్ బటన్ని క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అవుతుంది. దాని తర్వాత మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసుకున్న ఉంటే మీ రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత అర్హత కలిగిన గేట్ పేపర్స్ ఏంటంటే చూసుకుంటే కెమికల్కి సంబంధించి పేపర్ కోడ్ వచ్చేసి సిహెచ్ అండి, ఇన్స్ట్రుమెంటేషన్ వారికి పేపర్ కోడ్ వచ్చేసి ఐఎన్ అండి, ఎలక్ట్రికల్ వారికి వచ్చేసి పేపర్ కోడ్ EE అండి, మెకానికల్ వారికి వచ్చేసి పేపర్ కోడ్ ME అండి. ఓన్లీ గేట్ 2026 మార్క్స్ ఆర్ వ్యాలిడ్, ప్రీవియస్ ఇయర్ స్కోర్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ అని చెప్తున్నారు. ఈ విధంగా మీరు గేట్ పేపర్ని సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసుకొని సబ్మిషన్ అనేది చేయవచ్చు. ఇక ముఖ్యమైన తేదీలు చూసుకుంటే దరఖాస్తులు అనేది ప్రారంభమైన రోజు వచ్చేసి 20 ఫిబ్రవరి 2026 నుంచి ప్రారంభమైనాయి ఆన్లైన్లో. లాస్ట్ డేట్ వచ్చేసి 18 మార్చ్ 2026కి till 6 PM వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది చేసుకోవడానికి ఉంటుంది. ముఖ్యమైన గమనికలు చూసుకోవాల్సింది ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ ఏంటంటే పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాతనే అప్లై చేయండి. దాంతో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది ఏంటంటే ఎలిజిబిలిటీ ఏంటి, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇవి మనం స్కాన్ చేసి పెట్టుకోవాలి, స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు అవన్నీ అప్లోడ్ చేయడానికి ఫార్మాట్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి అది ఈజీ అవుతుందని చెప్తున్నారు. యాక్టివ్గా ఉన్న ఈమెయిల్ మరియు మొబైల్ నెంబర్ని ఇవ్వండి. ఎందుకంటే ఎటువంటి కమ్యూనికేషన్ జరిగినా మన ఈమెయిల్కి అండ్ మొబైల్ నెంబర్కే వస్తాయి కాబట్టి మీరు జాగ్రత్తగా అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఈ నెంబర్స్ ఇవ్వండి. మీ ఫోటో గేట్ అప్లికేషన్లో ఉన్నదే వాడాలి. మీరు ఏదైతే గేట్కి అప్లై చేసేటప్పుడు మీరు ఇచ్చిన ఫోటోనే ఇక్కడ కూడా అదే ఫోటోనే మీరు ఇవ్వాలని వాళ్ళు నోటిఫికేషన్లో తెలుపుతున్నారు. ఇక్కడ నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా క్లిక్ చేసుకొని కంప్లీట్గా చూసుకోవచ్చు. ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేస్తున్నారో జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయాలని కోరుకుంటున్నాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రివర్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.